నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో పార్క్ చేసిన బైకులు మేకలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మైనర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 8 బైకులు, ఒక కారు, 20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు నల్గొండ డీఎస్పీ కొలను శివరాం రెడ్డి తెలిపారు. కేసును వేగంగా ఛేదించి దొంగలను పట్టుకున్న సిఐ కైగూరి నాగరాజు, ఎస్ఐ పందిరి విష్ణుమూర్తి, కానిస్టేబుల్ సత్యనారాయణ, బండి గిరిబాబు నాయుడులను డీఎస్పీ అభినందించారు. అరెస్ట్ అయిన నిందితుడు గువ్వల శబరీష్ పై ఇప్పటికే సుమారు 18 దొంగతనం కేసులు నమోదు అయినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో కారు రెంటుకు తీసుకుని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్ఐ ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, రైటర్స్ రాములు, తీర్మాల్, కానిస్టేబుల్స్ పందిరి శ్రీనివాస్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ క్రాక్ ఇప్పుడు కొత్త ఓల్డ్ సార్ తీసుకొని నెంబర్ ప్లేట్ మార్చుకో. గోవాలో ఉండేది ఓకేనా. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గత నెల నార్కట్పల్లి మండలము అమ్మనబోల్లో 8వ తారీఖు రోజున జటంగి మహేష్ అనే వ్యక్తి యొక్క ఇంటి ముందు మోటార్ సైకిల్ పెట్టుకొని అతను నైట్ పడుకొని ఉంటే తెల్లారేసరికి మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. అట్టి విషయంపైన అతను నార్కట్పల్లి పిఎస్లో దరఖాస్తు ఇవ్వడము, దానిపైన ఎస్ఐ విష్ణు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవల జరుగుతున్నటువంటి ఏవైతే మోటార్ సైకిల్ దొంగతనాలు మరియు అదేవిధంగా గొర్రెలు మేకల దొంగతనాలు కూడా మన జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్నాయి. నార్కట్పల్లి మరియు అదేవిధంగా నల్గొండ రూరల్ పరిధిలో కూడా జరిగినాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము నార్కట్పల్లి సిఐ గారు నాగరాజు మరియు ఎస్ఐ విష్ణు వీరి ఆధ్వర్యంలో 2 బృందాలుగా విడిపోయి గత 1.5 మంత్ నుంచి కూడా ఈ దొంగలను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈరోజు మార్నింగ్ వీళ్ళు మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీము నార్కట్పల్లి నుంచి నల్గొండ వెళ్ళే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో మోటార్ సైకిల్ పైన 2 వ్యక్తులు వస్తూ ఉండగా వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి పోలీసు వారిని చూసి వాళ్ళు రిటర్న్ తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మా వాళ్ళు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. విచారిస్తే వాళ్ళ దగ్గర మోటార్ సైకిల్కి సంబంధించినటువంటి పత్రాలు కానీ వారికి సంబంధించిన కాగితాలు కానీ ఏమీ చూపించకుండా తడబడుచున్న క్రమంలో విచారిస్తే పూర్తి స్థాయిలో వాళ్ళు మోటార్ సైకిల్ థెఫ్ట్ చేసినట్లుగా అంగీకరించినారు. అమనబోల్కి సంబంధించినటువంటి వెహికల్ థెఫ్ట్ చేయడము, అదేవిధంగా వాళ్ళ పేర్లు తెలుసుకుంటే అతని పేరు A1 గువ్వల శబరీష్, ఇతను కనిగిరి ప్రకాశం జిల్లా ఏపీ స్టేట్కు చెందినటువంటి వ్యక్తి. ఇతడు గతంలో దాదాపు 70 to 80 నేరాలలో పార్టిసిపేట్ అయి ఉన్నాడు. బెయిల్ పైన వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా మైనర్ బాలుడు అయినటువంటి CCL మైనర్ బాలుడు 17 years ఉంటాడు. అతనితోని సహవాసం పెంచుకొని ఇతను కలిసి ఇద్దరు కలిసి దాదాపు 7 మోటార్ సైకిళ్ళు అఫెండర్స్ చేశారు. మన దగ్గర నార్కట్పల్లిలో 2, కొండమల్లపల్లిలో 2, దేవరకొండలో 1, అదేవిధంగా నాగర్ కర్నూలులో 1, తర్వాత వచ్చేసి నెల్లూరు జిల్లాలో 1, మొత్తం 7 మోటార్ సైకిల్ థెఫ్ట్. అదేవిధంగా ఇక్కడ మన అమరబోల్లో 1 మోటార్ సైకిలే కాకుండా ఒక మేకల దొంగతనము, అదేవిధంగా బుద్ధారం నాగరపల్లిలో 1 దొంగతనం, అంటే మొత్తము
9 అఫెన్సెస్లో ఉన్నారు. దానితో పాటు వీళ్ళు ఒకటి హైదరాబాద్ నుంచి ఒక బ్రీజా కారును, ఇక్కడ ఉన్నటువంటి బ్రీజా కారును సెల్ఫ్ డ్రైవింగ్ కానీ తీసుకొని రావడము, దాంట్లో తిరుగుతూ దాంట్లో మేకలు కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమరబోల్లో అదేవిధంగా చేశారు కూడా. కాబట్టి దాన్ని కూడా తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ మార్చి, అక్కడ మీరు చూశారు నెంబర్ ప్లేటు మన టీజీ ఉంటే దాన్ని కేఎల్ నెంబర్ ప్లేట్ తయారు చేసి ఎవరు గుర్తించకుండా అదర్ స్టేట్ వల్లే దాన్ని తీసుకొని వచ్చి మేకల దొంగతనం చేస్తున్నారు. మేకల దొంగతనానికి సంబంధించిన కేసులలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి నల్లపాడు సంతలో, ఇక్కడ నల్లపాడు సంత కనిగిరి దగ్గర ఉన్నటువంటి సంతలో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర 20,000 రూపీస్, 7 మోటార్ సైకిళ్ళు, ఆ కారును ఇప్పుడు మన వాళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరిరువురిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో ఛేదించడంలో సిఐ నాగరాజు, విష్ణు ఎస్ఐ, మన సిబ్బంది కానిస్టేబుల్ అయినటువంటి సత్యనారాయణ, గిరిబాబు, సాయిలను జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి.